గాంధీని ఎన్డీఏ సర్కార్ అవమానిస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. సెక్యులర్ దేశాన్ని హిందూ దేశంగా మార్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. దేశానికి స్వేచ్ఛను తీసుకొచ్చిన మహనీయులను ఎన్డీఏ విస్మరిస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలకు మహనీయుల పేర్లు తొలగించడం ఏంటన్నారు విహెచ్. మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తెస్తే ప్రపంచ దేశాల్లో పేరుగాంచినటువంటి మహాత్మా గాంధీని కూడా అవమానం చేస్తున్నారు. ఈ అవమానం ఎన్ని రోజులు నడుస్తుంది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా దీని వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే. ఈ దేశమే సెక్యులర్ దేశం. ఆనాడు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అదే సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు, ఇది సెక్యులర్ దేశం అయింది. ప్రతి ఒక్కరు కూడా మా రాజ్యాంగంలో, మా మేనిఫెస్టోలో, కాన్స్టిట్యూషన్ ఏం రాస్తుంటే సెక్యులర్ దేశం అంటాం. సెక్యులర్ దేశం అని మీరు చెప్తారు, కానీ ఆచరణలో మాత్రం ఇది హిందూ దేశం చేయడానికే ప్రయత్నంలో భాగం. ఏమి ఈ అవమానాలు? ఎన్ని రోజులు మీరు ఈ అవమానం చేస్తారు? నెహ్రూను అవమానం చేస్తారు, అంబేద్కర్ను అవమానం చేస్తారు, ఆఖరుకు మహాత్మా గాంధీ గారి పేరు ఉన్నటువంటి ఏది గ్రామీణ రోజ్గార్ యోజన పేరు కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. దానికి ఏమంటే రామ్ అంటారు. అరే అయ్యా, నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవడు ఉన్నాడు బాబు? కానీ స్వాతంత్రంలో పోరాడి స్వాతంత్రం తెచ్చినటువంటి నాయకులను అవమానం చేయడం అనేది ఒక పద్ధతి అయిపోయింది. వాళ్ళకు ఒకటే ఆలోచన, కేవలం ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలనే ఆలోచనతో ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక దీని మీద ప్రతి ఒక్కరు కూడా, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు దీని మీద